Daily. Taste the Daily. మావోయిస్టులను బీజేపీ ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్స్ ద్వారా చంపుతోందని ఆరోపించారు నేతలు. దీనిపై సిపిఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పేరుతో బీజేపీ ప్రభుత్వం విధ్వంసాన్ని సృష్టిస్తుందని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యం దేశంలో చంపడం ఒక్కటే మార్గం కాదన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధికారం కోసం బీజేపీ ఎంత దూరమైనా పోతుందన్నారు. రాజకీయ ఉద్యమాలను హింసతో రూపుమాపలేమన్నారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం వ్యక్తులను చంపి అణిచివేయచ్చు కానీ వ్యవస్థను కాదన్నారు. పోలీసు తన చేతుల్లో తుపాకీ ఉంది కదా అని నేను దీన్ని నమ్ముకుంటాగా అసలు నిన్న హిడ్మా ఆల్రెడీగా లొంగిపోయే పరిస్థితి ఎందుకు తిరుపతి గారు కూడా అందులో ఉన్నాడు అనేటువంటిది మాట్లాడుతూ ఉన్నారు. అంటే నీకు సమాజంలో వాదపడేటువంటిది ఏ పద్ధతి ఇది ఏ దేనికి పోతుంది అనేటువంటిది కూడా మనం ఈ సందర్భంగా చాలా రీతిగా మాట్లాడటము చేయడం ప్రజాస్వామ్యం ఎంత కలిగినటువంటి అనే పద్ధతుల్లో అధికారమే పరమావధిగా పెట్టుకున్నటువంటి మోడీ అమిత్ షాలు అధికారం కోసం ఇంత దూరం పోతా ఉన్నారు. వీరు కూడా కార్పొరేట్ సంస్థల గుప్పిట్లో పనిచేస్తా ఉన్నారు. ఈ ఎలిమినేషన్ ఆఫ్ నక్సలైట్స్ కూడా అక్కడ కొంత లోతైనటువంటి విషయం దాగి ఉంది. ఛత్తీస్గఢ్ లో కూడా జార్ఖండ్ లో ఉన్నటువంటి అపారమైన ఖనిజ సంపదని కొంత కార్పొరేట్ సెక్టర్ కి అప్పచెప్పే క్రమంలో ప్రజల తరఫున పోరాడుతున్నట్టు ఈ నక్సలైట్ ని ఎలిమినేట్ చేస్తే అది సునాయాసంగా ఆ కార్యక్రమం జరుపుకోవడానికి ఒక జారినటువంటి విషయం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మనం చూసాం కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బీద ప్రజల సంఖ్య ఎక్కడ పట్టట్లేదు. పాశ్చాత్య దేశాల మాదిరిగా కార్పొరేట్ సెక్టర్ తెచ్చుకుంటా పోతా ఉంది. ఎల్ఐసి లాంటి సంస్థలు కూడా లాభాలు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిందల్లా కార్పొరేట్ సెక్టర్ ని బలోపేతం చేసి ఇది ఒక కార్పొరేట్ దేశంగా మలుచుకోవాలనే ఉద్దేశంలోనే వాళ్ళు ఏకదాటిగా అటు కాంగ్రెస్ పార్టీ పైన ఇటు కమ్యూనిస్ట్ పార్టీ లెఫ్ట్ పార్టీ అన్నింటినీ కూడా వీకెండ్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది. పగడబంది వ్యూలో భాగంగానే మతాన్ని ముందుకు తీసుకొచ్చి లెఫ్ట్ ఓరియంటెడ్ పార్టీస్ సోషల్ ఓరియంటెడ్ పార్టీస్ అంతా కూడా వీకెండ్ చేయాలి, వారు ఉండకూడని ఉద్దేశంతో ఎంత దూరమైనా పోతా ఉన్నారు. రెండోది ఇది అయిన వెంటనే 11ంటికి అందుకని ముందు రాలేరు కదా, మంచి మీరు బాగా వచ్చి రావాలి వాళ్ళని గుర్తు చేస్తూ బాగా మంచిగా రాసుకున్నారు. ఎగ్మా వీళ్ళు ఎక్కడున్నారు వీళ్ళందరూ కేసీఆర్ గుర్తొస్తే బాధ వేస్తుంది. సరే ఇది అయిపోయిన తర్వాత మనం సిగ్నేచర్ క్యాంపెయిన్ మొత్తం మేధావులు ప్రొఫెసర్స్ అలాగే రోజువారీ జనంలోకి రాకుండా వాళ్ళ భావాలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నట్టు వాళ్ళు ఉంటారు. జర్నలిస్టులు కొంతమంది ధైర్యం చేయలేరేమో కానీ ధైర్యం చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది ఒక క్యాంపెయిన్ అది కూడా ఒకటి తీసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ముఖ్యంగా కూర్చుని నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎలా ఇది ఇట్ మస్ట్ బి ఏ కంటిన్యూస్ ప్రోగ్రామ్.